ఒక్కసారి ఇలా ఊహించండి, మీ దగ్గర బియ్యం ఉంది కానీ మీకు పాలు కావాలి. పాలు అమ్మే వ్యక్తి మాత్రం నాకు బియ్యం వద్దు, నాకు కూరగాయలు కావాలి అని అంటాడు. అప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడున్న డబ్బు లేకపోతే ప్రపంచం ఇలా గందరగోళంగా ఉండేది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, అసలు డబ్బు ఎప్పుడు పుట్టింది? ఎవరు మొదట డబ్బు వాడారు? మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు డబ్బు అంటే నాణేలు కాదు, నోట్లు కాదు, డబ్బు అంటే ఆవులు, ఉప్పు, గవ్వలు కూడా. ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు డబ్బు ఎలా పుట్టింది, ఎలా మారింది, మరియు భవిష్యత్తులో అది ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సుమారు 10,000 సంవత్సరాల క్రితం మనుషులకు డబ్బు అనే కాన్సెప్టే తెలియదు. వాళ్ళు వాడింది ఒక సిస్టమ్, అదే బార్టర్ సిస్టమ్. అంటే ఒక వస్తువు ఇచ్చి మరొక వస్తువు తీసుకోవడం. ఉదాహరణకు బియ్యం ఇచ్చి కూరగాయలు తీసుకోవడం, పాలు ఇచ్చి గోధుమలు తీసుకోవడం, కోడి ఇచ్చి పండ్లను తీసుకోవడం. ఇది చాలా సింపుల్ గా కనిపించినా దీనికి ఒక పెద్ద సమస్య ఉంది. అదే డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. అంటే మీకు కావాల్సిన వ్యక్తికి మీ దగ్గర ఉన్న వస్తువు అవసరం ఉండాలి. అది చాలా సార్లు జరగదు. అందుకే ప్రపంచం మొత్తం కలిసి ఒక కొత్త పరిష్కారం వెతకడం ప్రారంభించింది. అందరికీ విలువైన వస్తువులను డబ్బుగా మార్చడం. అప్పుడు డబ్బుగా వాడిన వస్తువులు చాలా విచిత్రంగా ఉండేవి. ఉదాహరణకు ఉప్పు, గవ్వలు, ఆవులు, ధాన్యం, చర్మాలు. ఇక్కడ కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. రోమన్ సోల్జర్స్ కి ఒకప్పుడు జీతం ఉప్పుతో ఇచ్చేవారు. అందుకే ఇంగ్లీష్ లో సాలరీ అనే పదం సాల్ట్ అనే పదం నుండి వచ్చింది. కానీ ఈ సిస్టమ్ కూడా ఎక్కువ కాలం పనిచేయలేదు. ఎందుకంటే వస్తువులు పాడైపోతాయి, తీసుకువెళ్లడం కష్టమవుతుంది, చిన్న భాగాలుగా విభజించడం కూడా కష్టమే. అప్పుడు ప్రపంచం మరో స్టేజ్ కి వెళ్ళింది. సుమారు 2600 సంవత్సరాల క్రితం ప్రపంచంలో మొదటి నాణేలు తయారయ్యాయి. ఈ నాణేలు ప్రధానంగా బంగారం, వెండి, రాగితో తయారు చేసేవారు. రాజులు తమ ముద్ర వేసి నాణాలను విడుదల చేసేవారు. దానివల్ల ప్రజలు వాటిని నమ్మేవారు. నాణాలు ఎందుకు పాపులర్ అయ్యాయంటే మన్నికగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, తీసుకువెళ్లడం కూడా సులువుగా ఉంటుంది. అందుకే చాలా శతాబ్దాల పాటు ప్రపంచం నాణాలను డబ్బుగా వాడింది. కానీ ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. పెద్ద మొత్తంలో నాణాలు తీసుకువెళ్లడం చాలా కష్టమయ్యేది. అందుకే మరొక కొత్త ఐడియా వచ్చింది. సుమారు 1000 సంవత్సరాల క్రితం చైనాలో ఒక కొత్త వ్యవస్థ వచ్చింది. వ్యాపారులు వాళ్ళ నాణాలను ఒక భద్ర ప్రదేశంలో పెట్టి దాని బదులుగా కాగితం రసీదు తీసుకునేవారు. ఆ రసీదు చూపిస్తే తిరిగి నాణాలు తీసుకోవచ్చు. దీని తర్వాత పేపర్ మనీగా మారింది. తర్వాత ప్రపంచంలోని చాలా దేశాలు కరెన్సీ నోట్లు విడుదల చేయడం ప్రారంభించారు. ఇది డబ్బు చరిత్రలోనే ఒక పెద్ద రివల్యూషన్. కాలక్రమేణా ప్రజలు తమ డబ్బు భద్రంగా ఉంచడానికి బ్యాంకులు ఉపయోగించడం ప్రారంభించారు. ఇక్కడ కూడా ఒక కొత్త సిస్టమ్ వచ్చింది. అదే చెక్స్ అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్. ఇది మనం ఇప్పుడు వాడుతున్న మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్ ప్రారంభం. 1950 తర్వాత ప్రపంచంలో మరో మార్పు వచ్చింది. అదే క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్. వీటితో డబ్బు చేతిలో లేకపోయినా పేమెంట్స్ చేయడం సాధ్యమైంది. ఇది షాపింగ్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చింది. డిజిటల్ మనీ. ఇప్పుడు మనం ఉన్న స్టేజ్ ఇదే. డబ్బు ఇప్పుడు ఫోన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ, ఫోన్ పే, గూగుల్ పే, ఆన్లైన్ బ్యాంకింగ్. ఇప్పుడు ప్రపంచంలో మిలియన్ల ట్రాన్సాక్షన్స్ ప్రతి సెకండ్కు జరుగుతున్నాయి. అవి అన్నీ కూడా డిజిటల్. 2009లో ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అదే క్రిప్టో కరెన్సీ. అందులో ముఖ్యమైనది ఏంటంటే బిట్ కాయిన్. ఇది ప్రభుత్వ నియంత్రణలో ఉండదు. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే భవిష్యత్తులో ప్రపంచం 100% డిజిటల్ మనీ వైపు వెళ్ళొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. మనుషులు గవ్వలతో మొదలుపెట్టి ఆవులతో డబ్బు ఇచ్చి నాణాలు వాడి, నోట్లు వాడి ఇప్పుడు మొబైల్లో డబ్బులు పెట్టుకుంటున్నారు. అంటే డబ్బు మారుతుంది, కానీ విలువ మాత్రం మనుషుల నమ్మకమే. ఎందుకంటే డబ్బు కాగితం కాదు, లోహం కాదు, అది ఒక నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.